హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మేము ఇప్పుడు జపానీస్ గార్డెన్ కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. వాస్కోలో సాడా అనే జాగాలో ఉంది ఇది. అక్కడికి వెళ్ళి మీకు ఆ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంటది, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఈ గార్డెన్ కి ఫారినర్స్ అయితే ఎక్కువగా రారండి. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కింద అయితే చాలా బాగుంటది. ఈ గార్డెన్ నుంచి కిందకి వ్యూ చూడడానికి చాలా బాగుంటది. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. ఈ బీచ్ లో క్రౌడ్ ఎక్కువ ఉండదండి. ఇది పిక్నిక్ స్పాట్ అన్నాను కదా, చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు పిక్నిక్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఈ గార్డెన్ మీద నుంచి క్రిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. ఎక్కువేం కాదు, చాలా తక్కువగానే ఉంటాయి. ఫాస్ట్గానే కిందకి వెళ్ళిపోవచ్చు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే మెట్లు ఎక్కవలసి వస్తుంది. క్రిందకి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటది. ఇది ఒక పెద్ద మౌంటైన్ అండి. ఆ మౌంటైన్ మధ్యలో స్టెప్స్ ఉంటాయి. ఇంకా అటు ఇటు అయితే జంగుల్ లాగే ఉంటాయి, ఫుల్ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటది. మేము చాలా ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాము. చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. బీచ్కి వెళ్ళే దారిలోనే ఒక శివాలయం కూడా ఉందండి. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే శివాలయం కూడా వెళ్ళేసి రిటర్న్ అవుతూ ఉంటారు. గోవాలో తెలుగు అసోసియేషన్ అనే ఒక గ్రూప్ ఉందండి. వాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం అయితే మేము కూడా వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యాము. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. అందుకని మా ఇంటి దగ్గర ఉన్న ఒక 3 ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడికి వచ్చి జపానీస్ గార్డెన్కే వచ్చాము. మేము వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంకా మధ్యాహ్నం అక్కడ మీద లంచ్ చేసేసి ఇంకా కిందకి ఒక 3:30 అలా కిందకి వచ్చి పిల్లలతో బాగా బీచ్లో ఆడుకొని రిటర్న్ అయ్యేసరికి ఒక 6:30 అలా అయ్యింది. రిటర్న్ అయిపోయాము. గ్రహీన్ కిందకి దించేసరికి బీచ్లోకి ఎలా వెళ్ళిపోతుందో చూసారా. పోయినసారి అయితే కొంచెం భయపడింది వెళ్ళి తడవడానికి, ఇప్పుడైతే పరిగెడుతుంది. పరి ఏమో అక్కడ ఇసుక తీస్తుంది. అక్కడ అంటే చేపలు వచ్చి ఉంటాయంట, అందుకని చెప్పేసి ఇసుక ఫుల్గా బయటకు తీస్తుంది. వాళ్ళ పాపకి చెప్తుంది, పాప ఇక్కడ చేపలు వస్తాయి, అప్పుడు పట్టుకొని తీసుకువెళ్దాం ఇంటికి అని చెప్పేసి చెప్తుంది. అలలు చూసారా ఎలా వస్తున్నాయో, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి ఫ్రంట్కి. నేను ముందు ఒకసారి కూడా చెప్పాను కదా, మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే 6:30 తర్వాతే వచ్చేవాళ్ళం. అందుకని మాకు వ్యూ సరిగ్గా కనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం ఎర్లీగానే వస్తున్నాం కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మేము క్రిందకు వచ్చేటప్పుడు ఈ డాగి నా వెనకే వచ్చింది. నేను భయపడుతూ ఉన్నాను, నా డాగి ఎక్కడ కరిచేస్తుందా అని చెప్పేసి. గ్రహి అయితే చక్కగా టచ్ చేసుకొని మరీ ఆడుతుంది ఆ డాగీతో. నేను అడిగా నా అబ్బాయిని, ఏం పెడుతున్నావు ఇంత లావుగా ఉంది డాగి అని చెప్పేసి అడిగితే పరి వెనక నుంచి చెప్తుంది, మమ్మ చికెన్ తింటుంది మమ్మ అని చెప్పేసి ఉంటుంది. కానీ చాలా లావుగా ఉంది ఈ డాగి.
బీచ్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచే కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు. ఆ సెక్యూరిటీ చెప్తూనే ఉంటారు అటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి. మేము స్టార్టింగ్లో అటు సైడ్ వెళ్తేమో అతను చెప్పాడు చిన్నపిల్లల్ని పంపించొద్దు, అటు సైడ్ లోతుగా ఉంటుంది అని చెప్పేసి. గ్రహిణి వాళ్ళ డాడీ కిందకి దించేసరికి ఏడుపు స్టార్ట్ చేసేసింది. తనంట మీదకి ఎక్కాలంట, నాతో పాటు మీదకి వస్తుందంట, అందుకని చెప్పేసి ఎక్కిపోతుంది. చిన్న చిన్న చేపలు ఇంకా క్రాబ్స్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అది ఒక క్రాబ్ చనిపోయి ఉంటే ఆ క్రాబ్ని తింటున్నాయి ఇవన్నీ. గ్రహి ఏమో వాటర్లో తడుస్తూ ఆడుకుంటూ ఉంది. పరి ఏడుపు స్టార్ట్ చేసింది, నేను కూడా ఆడుకుంటాను, స్నానం చేసుకుంటాను అని చెప్పేసి. మేమేం చేసామంటే డ్రెస్సెస్ తెచ్చాము కానీ కార్లో వదిలేసి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు మీదకి వెళ్ళి క్రిందకి తీసుకొని వచ్చి డ్రెస్ మార్చాలి అని చెప్పేసి అంటే కష్టమైపోద్ది అనేసి వద్దు అని చెప్తే పరి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. సరేలే స్నానం చెయ్యు, కానీ మీదకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, చలేస్తే మాకు తెలియదు అని చెప్పేసి అన్నాను నేను. పర్వాలేదు నాకేం చలేదు, నేను స్నానం చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఇంకా మీదకి తీసుకువెళ్ళి కార్లోనే డ్రెస్ చేంజ్ చేసేసాను వాళ్ళకి. ఈరోజు ఈ జపనీస్ గార్డెన్లో పిల్లలతో పాటు ఇలా ఎంజాయ్ చేసాం మేము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.